హల్లెలూయా. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఈ సమయంలో చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనం మనం చదువుదాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 17వ వాక్యాన్ని మనం చదువుదాం. దుష్టుడైన దూత కీడునకు లోబడును, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. చదువుబడిన వాక్యమును ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి మరొకసారి నీ సన్నిధిలో కూడుకోవడానికి ఎంతో కృపనిచ్చావు తండ్రి. ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి. ఇక్కడ నీ ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలు కొంతమంది ఇక్కడ కూడి ఉన్నారు. నీ బిడ్డల మధ్యలోనికి నువ్వు వచ్చి వారిని దీవించే దేవుడు నీవే. తప్పకుండా ప్రభా మీరే రంగం మీదకి వచ్చి నాతో, నా సోదరి సోదరులందరితో మాట్లాడమని సంపూర్ణంగా నీ కృపాస్తములకి సమర్పించుకుంటూ అది క్రీస్తు విరుద్ధ ఆత్మలను బంధించమని, నీ వాక్యాన్ని పరిపూర్ణంగా మా కొరకు తెరవమని, ఈ కూడిక ద్వారా ప్రభు అందరం దీవించబడాలి, నువ్వు మహిమ పొందాలి. ఈ కూడిక అనంతరం సమస్త మహిమ గంధ ప్రభావాలు మీరే పొందాలి. అటు విధంగా ఈ కూడిక నుంచి మన తండ్రి, ఈ కూడికి వ్యతిరేకంగా పనిచేస్తున్న, పోరాడుతున్న ప్రతి క్రీస్తు విరుద్ధ ఆత్మలను, దైవాత్మలను, దుష్టాత్మలను అన్నిటినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాము. ఈ పరిశుద్ధాత్మ ఇక్కడ తోడుగా ఉండి మాతో మాట్లాడి దేవ మమ్మల్ని బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభు దీవించునుగాక. ఈ రాత్రి చిన్న ఆలోచన మనతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. దేవుడు కృప ద్వారా ఇంతవరకు మనల్ని నడిపించాడు. మరొకసారి ఈ రాత్రి వాక్యం చుట్టూ మనం సమకూర్చబడడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం చూసుకున్నటువంటి లేఖన భాగంలో నుండి కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతాను నేను. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ సామెతల గ్రంథము సొలొమోను రాస్తా ఉన్నాడు. సొలొమోను ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నాడు. సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సొలొమోను యొక్క జ్ఞానము కొరకు షేబా దేశపు రాణి కొన్ని మైళ్ళ ప్రయాణం చేసుకుని, రాత్రంతా ప్రయాణం చేసుకుని ఆ జ్ఞానం వినడానికి వచ్చేది. ఈరోజు కూడా నిజంగా ఆ యొక్క షేబా దేశపు రాణి యొక్క భారం మనలో ఉన్నప్పుడు వాక్యము కొరకు ఎంత ప్రయాసన్నా మనం పడతాం. వాక్యము కొరకు ఎంతైనా మనం త్యాగం చేస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. షేబా దేశపు రాణికి దేవుడు బయలుపాటిచ్చాడు. సొలొమోను మంచి జ్ఞానవంతుడు, సొలొమోను గొప్పగా మాట్లాడగలడు, ప్రపంచ జ్ఞాని అని చెప్పి ఈ యొక్క షేబా దేశపు రాణి ప్రయాణం చేసి సొలొమోను ఎదుగు వచ్చింది. సొలొమోను ప్రపంచంలోనే అత్యున్నతమైన జ్ఞానిగా ఉన్నాడు. సో ఎందుకు దేవుడు ఆ వ్యక్తిని ఆ విధంగా చేశాడంటే అతని జీవితం అనేది రాబోతున్నటువంటి క్రీస్తుకు మాదిరిగా ఉంది కనుక అతను క్రీస్తుకు మాదిరిగా జీవించినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అయితే సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అతడు చివరిలో తప్పు చేయకుండా ఉండుంటే అతను పరిపూర్ణుడిగా ఉండేవాడు. ఎందుకంటే క్రీస్తు తప్ప పరిపూర్ణుడు ఎవరో కాదు. అయితే ఇక్కడ ఆ యొక్క సొలొమోను అనేక జ్ఞానమైన మాటలు వర్లిస్తూ, సొలొమోను వెనకాల పరిశుద్ధాత్మ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఏ వ్యక్తిలో కూడా దేవుని ఆత్మ లేకపోతే అతడు జ్ఞానపూర్వకంగా మాట్లాడలేడు. వాక్య జ్ఞానమై ఉన్నది. అతడు ప్రపంచంలోనే అందరూ అతని వైపు తిరిగేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రపంచంలో నలుమూలల్లో నుండి రాళ్ళు, కర్రలు, బంగారం అంతా సేకరించి దేవుని యొక్క మందిరము చాలా అద్భుతంగా కట్టాడు. సో అతని యొక్క తెలివిని బట్టి, అతని జ్ఞానాన్ని బట్టి అతను ఏమడిగాడంటే ప్రజలు నేను కాపాడినట్టుగా నాకు సంయోచితమైన జ్ఞానం అని అడిగాడు. దానితో పాటు అతనికి దేవుడు ధనమును, ఐశ్వర్యమును కూడా ఇచ్చాడు. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ సొలొమోను వైపు చూసేటట్టుగానే చేశారు. సో సొలొమోను చాలా జ్ఞానవంతుడిగా ఉండడానికి గల కారణము అతనికి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ, అతను చేసిన ప్రార్థన ఫలితమే జీవితం వచ్చింది. ఏ వ్యక్తి కూడా దేవుడు కృప అనుగ్రహించకుండా
ఏ వ్యక్తి కూడా ప్రసంగించలేడు, ఏ వ్యక్తి కూడా దేవుని పరిచయంలో ఒక కార్యం కూడా చేయలేడు. దేవుని యొక్క కృపే మనలను సువార్త చెప్పేటట్టుగా చేస్తుంది. దేవుని యొక్క కృపే మనలను దేవుని కొరకు బ్రతికేటట్టుగా చేస్తుంది. సో ఇక్కడ సొలొమోను కరెక్ట్గా ఈ పదాన్ని ఎక్కడ వాడుతున్నాడంటే సామెతల గ్రంథం 13:17 మాట వాడుతున్నాడు. చాలా జ్ఞానవంతుడు, దైవ ప్రేరణ కింద ఉన్నవాడు, క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు కంటే గొప్పవాడు కానప్పటికీ సొలొమోను కంటే గొప్పవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దావీదు కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు 1000 ఏళ్ల పాలన ఆయన పరిపాలించబోతున్నాడు. దావీదు కుమారుడు ఎవరో కాదు, సొలొమోను. సొలొమోను యుగములో అది స్వర్ణయుగంగా ఉంది. సొలొమోను యుగము అది స్వర్ణయుగంగా ఉంది. సో అలాంటి వ్యక్తి చక్కని విషయాన్ని రాస్తున్నాడు. సౌండ్ పెట్టండి పెద్ద. నా వాయిస్ ప్రాబ్లమా తెలియట్లేదు. నా వాయిసే ప్రాబ్లమా? రైట్, అలా ఉంచండి, పర్వాలేదు. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే వాళ్ళకి అర్థమయ్యేలా పర్వాలేదు, నేను అడ్జస్ట్ అవుతాను. ఇక్కడ ఈ సామెతల గ్రంథంలో సొలొమోను మాట్లాడుతున్న మాట ఏంటంటే, దుష్టుడైన దూత కీడునకు లోబడును, అవునా, నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు. ద ఫెయిత్ఫుల్ అంబాసిడర్, నమ్మకమైనటువంటి రాయబారి, అతను ఔషధం లాంటి వాడు. ఒక దుష్టుడైనటువంటి దూత కీడునకు లోబడును. అది ఎక్కడ రాశాడంటే సామెతల గ్రంథము 13 రాశాడు. అవునా, సామెతల గ్రంథం 13:17 రాశాడు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ప్రకటన 13 కూడా ఒక దుష్టుడైన దూత ఉన్నాడు. అవునా, ప్రకటన 17 కూడా ఒక దుష్టుడు కనబడుతున్నాడు. అవునా, అందుకే జ్ఞాని అయిన సొలొమోను, అందుకే చూడండి, పరిశుద్ధాత్మ వలన రాయబడిన గ్రంథము ఎక్కడెక్కడ స్క్రిప్చర్స్ ప్లేస్ చేయాలో అక్కడే చేశారు వాళ్ళు. దేవుని యొక్క ఆత్మ ప్రేరణతో ప్రతి ఒక్క వచనం పెట్టబడింది. ఆమేన్. ఏదోటి వరుసగా పెట్టేద్దాం అనుకోలేదు, ఎలా పడితే అలా పేర్చేద్దాం అనుకోలేదు. ఒక పరిశుద్ధాత్మ ప్రేరణతో లేఖనాలు రాయించినప్పుడు భవిష్యత్తులో 13 ఉన్నటువంటి ఒక దుష్టుడు ఉన్నాడు, అపవాదు ఉన్నాడు, అంత్యక్రీస్తు ఉన్నాడు, వాడి కోసం రాయబడతా ఉంది. అలాగే 13 ఆ యొక్క 666 ముద్రకు నమస్కారం చేయనటువంటి పిల్లలు కూడా కనబడుతున్నారు. అవునా, 666కి నమస్కారం చేయనటువంటి పిల్లలు కూడా కనబడుతున్నారు. 17:18 ఆ అపవాది కనబడుతున్నాడు. 18 ఒక గొర్రె పిల్ల యొక్క బిడ్డలు, లేకపోతే దేవుని పిల్లలు ఆ బబులోనులోంచి బయటకు రావడం కూడా కనబడుతున్నారు. ఆమేన్. ఇక్కడ 2 వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారు, 2 మెసెంజర్స్ కోసం మాట్లాడుతున్నారు, ఇక్కడ 2 వర్తమానికుల కోసం మాట్లాడుతున్నారు. ఒక వర్తమానికుడైతే దుష్టుడు, మరొక వర్తమానికుడైతే నమ్మకమైన వాడు. ఈరోజు కూడా 2 రకాల వర్తమానికులు ఉన్నారు. ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు 2 రకాల వర్తమానికులు ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రతి కాలంలో మనం చూసుకుంటూ వస్తే నిజమైనటువంటి దైవజనుడు, ఆ దైవజనుడు బోధించిన వర్తమానము ఆ యొక్క ఔషధము లాంటిది, లేకపోతే ఆ యొక్క మెడిసిన్ లాంటిది, లేకపోతే ఆరోగ్యం ఇచ్చేది. అదే దుష్టుని యొక్క బోధ, దుష్టుని యొక్క వర్తమానం అనేది ప్రజలను కీడులోనికి నడిపిస్తూ ఉంది. ఆమె కీడులోనికి నడిపిస్తుంది. ఈ 13 17 కూడా ఈ దుష్టుడి యొక్క వర్తమానము దేవుడి యొక్క ప్రజలు కాని వారిని, ఆ దూత వర్తమానం నమ్మేవారందరినీ కూడా కీడుకు తీసుకెళ్తున్నాడు. కానీ అదే సమయంలో నమ్మకమైన రాయబారు ఉన్నాడు. ఆ నమ్మకమైనటువంటి వర్తమానికుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడంటే ఔషధాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యకరమైన బోధ ఇస్తూ ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆమేన్. సో ఈ 2 రకాల వర్తమానికులు ఈ భూమి మీద ఎల్లప్పుడూ పనిచేస్తున్నారు. 2 రకాల వర్తమానికులు. అందుకే ఏదైనా తోటలో 2 రకాల వర్తమానికులు ఉన్నారు. ఒకటి ఫాలెన్ ఏంజల్, ఒకటేమో నిజమైన దూత. ఇక్కడ దుష్టమైన దూత ఉంది, అలాగే బలిష్ఠుడైన దూత కూడా ఉన్నాడు ఇక్కడ. అవునా, దుష్టుడైన దూత ఉన్నాడు, బలిష్ఠుడైన దూత ఉన్నాడు. ఆమె చెడ్డ దూత ఉన్నది, నమ్మకమైన బలిష్ఠుడైన దూత కూడా ఉన్నాడు. నమ్మకమైన బలిష్ఠుడైన దూత ఏం తీసుకొస్తాడంటే ఆరోగ్యమును తీసుకొస్తాడు,
ఔషధాన్ని తీసుకొస్తాడు. అదే దుష్టుడైన దూత నీకు అనారోగ్యం తీసుకొచ్చి, నీకు కల్పతాలు బోధించి, అబద్ధాలు బోధించి నిన్ను కీడులోని నడిపిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఈ 2 రకాల దూత పరిచయం మనకు అర్థం కావాలి. ద 2 kinds ఆఫ్ ఏంజల్స్. ఒకటి మైటీ ఏంజల్, ఒకటి వికెడ్ ఏంజల్. ఆమేన్. బలిష్ఠైన దూత, చెడ్డవాడైన దుష్టుడైన దూత. ఏదైనా చోట్ల 2 వర్తమానికులు వచ్చారు. ఆమేన్. ఆ మొట్టమొదటి వర్తమానికుడి వల్ల ఆదాముకి ఆరోగ్యం కలిగింది. ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు. ఆదాము చాలా హ్యాపీగా ఉన్నాడు. చక్కగా వాక్యములో నడుస్తున్నాడు. కానీ దుష్టుడైన దూత ఎప్పుడైతే అక్కడికి వచ్చాడో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? కీడుకు లోనైపోయారు, కీడులోకి వెళ్ళిపోయారు, రోగాల్లోకి వెళ్ళిపోయారు, బాధల్లోకి వెళ్ళిపోయారు, ఆ కన్నీళ్ళలోకి వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? ఆ దుష్టుడైన దూతను బట్టి. ఆమేన్. కానీ బలిష్ఠైన దూతను బట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి ఔషధమే ఉంది తప్ప, ఆరోగ్యం ఉంది తప్ప. ఆమేన్. ఇంగ్లీష్లో ఏమో తెలుసా? ఔషధం అంటే వాస్తవానికి అది మందు, అది మెడిసిన్. కానీ ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా? హెల్త్ అంటే ఆరోగ్యము. దుష్టుడైన దూత ఏం చేస్తాడు? నీకు కీడును కలగజేస్తాడు. కానీ బలిష్ఠుడైన దూత నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. అందుకే మలాకి గ్రంథంలో ఏమన్నాడు? మలాకి గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా నియమించిన అంతకంటే ముందు లేఖనం చెప్పండి నాకు. ఆమేన్. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మలాకి గ్రంథం 4వ అధ్యాయం. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలుము కాలినట్లు అది కాలును. గర్విష్ఠులు దుర్మార్గులు అందరూ కొయ్య కాలువలో ఉందురు. వాళ్ళు ఒకరికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అయితే ఆయన నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. ఎవరికి నీతి సూర్యుడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉన్నారో, ఆయన వైపు ఎవరైతే చూస్తున్నారో వారికి ఎవరు ఉదయిస్తున్నారు? నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ఆ నీతి సూర్యుడు ఆయన రెక్కల కింద ఏమిస్తున్నాడు తెలుసా? ఆరోగ్యము కలిగజేస్తున్నాడు. ఈరోజు మన బలిష్ఠుడైన దూత ఈరోజు మనకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు తెలుసా? ఆరోగ్యము తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. ఏదైనా తోటలో ఆరోగ్యాన్ని తీసేశాడు సాతానుడు, కానీ బలిష్ఠుడైన దూత మనకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఆయన ఆరోగ్యం ఎక్కడుంది? ఆయన 2 రెక్కల కింద ఉంది. పాత నిబంధన, కొత్త నిబంధన. ఆ రెక్కల కింద ఏముంది? ఆరోగ్యం ఉన్నది. నీతి సూర్యుడు ఎవరి మీద అయితే ఉదయిస్తున్నాడో వారికి ఏం కలుగుతుంది? ఆరోగ్యం కలుగుతుంది. ఆ దుష్టుడైన దూత వల్ల ఏమైంది? కీడు సంభవించింది. కానీ బలిష్ఠైన దూత వల్ల ఆరోగ్యం వచ్చింది. ఆమేన్. అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయుదురు. ఆమేన్. మీకు తెలుసా దూడ ఎలా పొద్దున్న గొంతులేస్తా తెలుసా? అప్పుడే పుట్టిన ఉంటుంది, 2-3 రోజులకు, వారం రోజులకు, 10 రోజులకు ఒక దూడ ఉంటుంది. ఏం చేస్తా తెలుసా? పుట్టింది గొంతులు మామూలుగా అయ్యదు. ఎందుకని? దానికి సంతోషము, దానికి ఆనందము. అవునా? ఎందుని బట్టి? తన తల్లిని బట్టి, తన యొక్క ఐశ్వర్యమును బట్టి, తన తల్లిని బట్టి ఆనందం వచ్చేస్తూ ఉంది. కానీ ఎవరైతే ఆ నీతి సూర్యుని యొక్క వెలుగును పొందుతున్నారో, అతను ఆరోగ్యకరమైన రెక్కల కిందకు వెళ్తున్నారు, బలిష్ఠైన దూత యొక్క రెక్కల కిందకు వెళ్తున్నారో వాళ్ళు ఎలాగుంటారో తెలుసా? ఆరోగ్యంగా ఉంటారు. ఆ యొక్క దూడ గంతులు వేస్తున్నట్లుగా గంతులు వేస్తారు. ఎవరు వాళ్ళు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. ఎవరైతే బలిష్ఠైన దూత కిందకు వస్తున్నారో వాళ్ళకు ఆరోగ్యం కలుగుతుంది. నా నామమందు భయభక్తులు గల వారికి. ఆమేన్. నీతి సూర్యుడు. ఎవరు నీతి సూర్యుడు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు నీతి సూర్యుడు వచ్చాడా? ఎవడా నీతి సూర్యుడు? మన బలిష్ఠుడైన దూత. బలిష్ఠైన దూత దిగి వచ్చి ఏం చేస్తున్నాడు? ఆయన వెలుతురు నీ మీద ప్రకాశింపజేస్తున్నాడు. ఆయన వెలుగు నీ మీద పడినప్పుడు ఏమొస్తుంది? ఆరోగ్యము. ఆరోగ్యం కలిగజేస్తున్నాడా? ఆరోగ్యం కలుగుతుందా? చాలామంది అంటారు కామెర్లు వచ్చాయా? ఉదయకాలము ఎక్కడికి వెళ్ళాలి? సూర్యుని వెలుతురులోకి వెళ్ళండి. సాయంకాలము వెలుగు, ఉదయకాలం వెలుగు. మధ్యాహ్నం వెళ్ళొద్దు. ఉదయకాలం వెలుగులోకి వెళ్ళు, అలాగే సాయంకాలం వెలుగులోకి వెళ్ళు. ఆమేన్. ఉదయకాలం ఎండలో పెట్టండి, సాయంకాలం ఎండలో పెట్టండి. ఎందుకంటే ఉదయకాలము ఆ ఎండ, సాయంకాలం ఎండ ఒకేలాగా ఉంటుంది. హల్లెలూయా. ఉదయకాలపు బోధ, సాయంకాల బోధ ఒకేలాగా ఉంటుంది. ఉదయకాలంలో ఏ కిరణాలు అయితే పడ్డాయో సాయంకాలం కూడా అవే కిరణాలు పడతాయి.
ఆమేన్. ఆ ఎండ పడ్డాను బట్టి నీ లివర్లో ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. నీ లివర్లో పోతే నీ గుండె సమస్యలు పోతాయి. నీ లివర్లో పోతే నీ కిడ్నీ సమస్య పోతుంది. నీ లివర్ బాగుంటే నీ బ్రెయిన్ బాగుంటుంది. నీ లివర్ బాగుంటే నువ్వు బాగుంటావు. నీ లివర్ బాగుండాలంటే ఎవరు కావాలి? నీతి సూర్యుడు యొక్క వెలుగు కావాలి. ఆమేన్. ఉదయకాలం నేను లేనండి, ఊరెళ్ళాను. అయితే సాయంకాలం పెట్టు. ఆమేన్. సాయంకాలం ఎలాగుంటాడు? హల్లెలూయా. నీకు ఆరోగ్యము కలుగు చేసినట్టుగా ఉంటాడు. ఆమేన్. ఉదయకాలంలో సూర్యుడు వచ్చినప్పుడు అందరికీ ఆరోగ్యం కలగజేశాడు. కాలంలో వచ్చిన సూర్యుడు కూడా అందరికీ ఆరోగ్యం కలగజేస్తున్నాడు. అవునంటారా? హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? నీతి సూర్యుని యొక్క వెలుతురులో నీకు ఆరోగ్యం వస్తుంది. నువ్వు ఎలా ఉంటావు? క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లుగా గంతులు వేయుదురు. అవునా? వెలుతురు నీ మీద పడితే మామూలుగా ఉంటావా? ఆమేన్. మీకు ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తమేనండి. పొద్దున్నే కుక్కలు ఏం చేస్తాయి? ఎంత కఠినమైన కుక్క అని ఏం చేస్తా తెలుసా? పొద్దున్న ఎండలో అవునా, అవి తెగ ముద్దులు పెట్టేసుకుంటాయి, తెగ వచ్చి మనల్ని రాసేస్తాయి. అదే కుక్క మధ్యాహ్నం వెళ్తే వావ్ 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 అంటుంది అది. అవునా? కానీ ఉదయకాలం దానికి ఏదో జరుగుతుంది. ఆ యొక్క ఎండలో, ఆ ఉదయకాలపు వెలుతురులో అది చాలా మృదువుగా మారిపోతుంటుంది. అవునా? మీరు ఎక్కడైనా గమనించారా? అలాగే ఉదయకాలంలో ఆ దూడను వదిలిపెడతారు, అది తెగ్గొంతులేసేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. కానీ ఉదయం వేస్తాడు, అది ఎంత గొంతులు వేస్తుంది అంత గొంతులు వేస్తుంది. ఆమేన్. మరలా సాయంకాలం కుక్కని తీసుకుంటారు, పప్పియో జున్నువో లేకపోతే సన్నీయో బన్నీయో. ఏం చేస్తారు కుక్కనే? ఎప్పుడు సాయంకాలం వెలుగులో. ఎందుకని? ఆమేన్. అప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఆ కుక్క. అవునా? ఎందుకని? ఏం కనబడుతుంది అక్కడ? జూలి, బిన్ని, సన్ని, పప్పి, కుప్పి కాదు కనబడింది. అక్కడ ఆత్మీయంగా ఏదో ఉంది. కాలేబు లాంటి కుక్కలు ఉన్నారు, నమ్మకమైన కుక్కలు ఉంటారు. ఆ నమ్మకమైన వారు సాయంకాలం వెలుగులో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అవునా? తిప్పుతాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొంతులేస్తుందట. ఎవరో వధువు గొంతులేస్తుందట. ఎందుకని? నీతి సూర్యుడు ఆమె మీద ఉదయించాడు. ఆమెకు ఆరోగ్యం కలగజేసే రెక్కలు ఉన్నాయని దగ్గర. అవునా? మన పెద్ద పక్షిరాజు దిగొచ్చిందా? బలిష్ఠుడైన దూత దిగొచ్చిందా? ఆయన రెక్కలతో కప్పుతుందా? ఆమేన్. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యం ఉన్నది. ఆయన ఎవరు? బలిష్ఠుడైన దూత. అయితే దుష్టుడైన దూత కూడా ఉన్నాడు. ఈయన నీకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తున్నాడు. ఏదేనిలో ఏ ఆరోగ్యం అయితే పోగొట్టుకున్నావో, ఏదేనిలో ఏ సంతోషం అయితే పోగొట్టుకున్నావో, ప్రతి దాన్ని కూడా ఈ బలిష్ఠుడైన దూత నీకు ఇచ్చేస్తాడు. ఆయన అందుకే దిగొచ్చాడు. నువ్వు కోల్పోయినంతా కూడా తిరిగి పునరుద్ధరించడానికే ఈ రెస్టోరేషన్ కాలంలో, పునరుద్ధరించబడే కాలంలో, ఈ విమోచన కాలంలో. విమోచన అంటే అర్థం ఏంటి తెలుసా? విమోచన అంటే అర్థం ఏంటి? ఏదైతే ఇదివరకు కోల్పోయామో తిరిగి మరలా అదే పొజిషన్లోకి రావడమే విమోచన. ఇప్పుడు ఈ బలిష్ఠుడైన దూత వచ్చి ఏం చేస్తుంది తెలుసా? నిన్ను తిరిగి మరలా అదే పొజిషన్లోకి తీసుకురావడానికి. నువ్వు కోల్పోయిన ఆరోగ్యం మరలా వచ్చేస్తుందా? నువ్వు కోల్పోయిన జుట్టు కూడా వచ్చేస్తుంది. అవునా? నువ్వేదైతే కోల్పోయావో అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు? విమోచన బట్టి. అవునా? ఇప్పుడు బలిష్ఠుడైన దూత ఎందుకు వచ్చాడంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు, మనల్ని విడిపించడానికి వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఈయనెవరో? విడిపించే దూత, ఆరోగ్యం ఇచ్చే దూత, పూర్తి రిస్టోరేషన్ చేసే దూత. మరొకడు ఉన్నాడు. ఎవడాడు? దుష్టుడైన దూత. వాడు కీడుని నడిపిస్తాడు, నీకు పాపానికి నడిపిస్తాడు, నీ లోక కార్యాలు నడిపిస్తాడు. అవునా? వాడు వర్తమానికుడే, ఈయన వర్తమానికుడే. అందుకే ఈ భూమి మీద వికెట్ మెసెంజర్స్ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. వికెట్ మెసెంజర్ ఉన్నారు, ఫెయిత్ఫుల్ అంబాసిడర్స్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మాత్రం భలే రాశాడండి. ఏం రాశాడు తెలుసా? దుష్టుడైన దూత అంటే వికెట్ మెసెంజర్. రెండోది వచ్చినప్పుడు తెలుసా? ఫెయిత్ఫుల్ అంబాసిడర్ అన్నాడు. అంబాసిడర్ అంటే ఏంటి? ఆ దేశానికి ఈ దేశానికి ఏం చేస్తాడు? అక్కడ ఉండి ఈ దేశంలో ఉన్న వారిని ఏం చేస్తాడు? ఆ దేశానికి పరిచయం చేస్తాడు. ఒక నిజమైన దూత, నిజమైన సేవకుడు, నిజమైన వర్తమానికుడు ఆ మధ్యలో రాయిబారిగా ఉండి ఏం చేస్తాడు తెలుసా?
ఆ దేశాన్ని పరిచయం చేస్తాడు. మా దేశం ఇలా ఉంటుంది, ఆ ప్రపంచం ఇలా ఉంటుంది, అక్కడ ప్రజలు ఎలా ఉంటారు, నువ్వు వెళ్ళాలంటే ఇలా ఉండాలి, నీకు ఇంటర్వ్యూ చేసి నీకు బోధించి నిన్ను సరి చేసి ఆ దేశానికి తీసుకెళ్తాడు. ఆమేన్. ఇప్పుడు నిజమైన బోధకుడు ఎవరు? అంబాసిడర్. అందుకన్నాడు కదా, మేము క్రీస్తునకు రాయబారులం అన్నాడు. అన్నాడా? పౌలు ఎవరు? రాయబారేనా? విలియం బ్రాండం రాయబారేనా? ఇక నేను రాయబారిగా ఉన్నానా? ఎవరికి? ఆమేన్. ఆ యొక్క పరలోకమునకు ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి దేవుని పిల్లలకి మధ్యలో ఆ పరలోకాన్ని పరిచయం చేసి ఆ రాయబారిగా నేను ఉన్నాను. ఈరోజు మన ప్రవక్త ఆ విధంగా ఉన్నాడు. ఆ దేశం గురించి చెప్పడానికి ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. అందుకని వాడికి వర్తమానికుడు అన్నాడు, ఇక్కడేమో రాయబారులు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దుష్టుడైన దూత ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తాడంటే కీడులోకి నడిపిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? కీడులోకి తీసుకెళ్తున్నాడు. అందుకే ఒక రాంగ్ ప్రీచర్ ఏం చేస్తాడు తెలుసా? నీకు అనారోగ్యాన్ని తీసుకొస్తాడు. ఒక తప్పుడు బోధ నిన్ను ఆత్మీయంగా రోగిగా మారుస్తుంది. ఒక అబద్ధ బోధ నీ ఆరోగ్యాన్ని చెడగొడతాది. ఆమేన్. అందుకే ఏ బోధ పడితే ఆ బోధలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. ఆమేన్. ఏ బోధ పడితే ఆ బోధలోకి నువ్వు వెళ్ళిపోకూడదు. ఏ బోధ పడితే ఆ బోధ వినడానికి లేదు. అవునా? ఏ బోధ ఏం చేస్తుంది? నిన్ను ఏం చేస్తుంది? బోధ నీ కీడులోకి నడిపిస్తుంది. ఈరోజు రకరకాల బోధలు ఉన్నాయి. టీవీ ప్రసంగికులు ఉన్నారు, పెద్ద పెద్ద స్టేజ్ల మీద బోధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇష్టమైన రీతిగా చెప్పేటోళ్ళు ఉన్నారు. వాడు వికెట్ ప్రీచరా లేకపోతే నమ్మకమైన రాయబారా అనేది తెలీదు. ఏ బోధ పడితే ఆ బోధలోకి వెళ్ళిపోతూ, ఏ వాక్యం పడితే ఆ వాక్యాలు వినేసి ఏమైపోతున్నారు? ఈరోజు కీడులోకి వెళ్ళిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు, దాష్టిత్వంలోకి వెళ్ళిపోతున్నారు. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు తప్పిపోతున్నారు. ఇప్పుడు ఈ లీడర్స్ ఏం చేస్తారు? ఈ దుష్టుడైన సేవకులు ఏం చేస్తారు? ప్రజలను త్రోవ తప్పిస్తారు. నిజమైన దేవుని పిల్లల్ని మార్గం తప్పిస్తారు. ప్రతి కాలంలో ఉన్నారు. ప్రతి కాలంలో నిజమైన దేవుని పిల్లలను మార్గం తప్పించేటోళ్ళు ఉన్నారు. అందుకే ఒక నిజమైన దైవజనుడు ఎప్పుడూ కూడా నీ మార్గాన్ని తప్పించేవాడిగా ఉండడు. ఒక నిజమైన నమ్మకమైనటువంటి సేవకుడు ఎప్పుడూ నీ మార్గాన్ని తప్పించడు. ఒక నమ్మకమైన సేవకుడు ఎప్పుడూ కూడా నిన్ను ఆ పరలోకములోనికి నిన్ను నడిపిస్తాడు. ఆ రాజ్యం కొరకు నిన్ను బ్రతికేటట్టుగా నీకు మాట్లాడతాడు. ఆమె ఏమన్నాడు? యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఏమన్నాడు? వారు మందను మేపరు, వారు మందను పోషించరు, ఉన్ని లాగేస్తారు. ఈరోజు సంఘాల దగ్గర దోపిడీ చేస్తారు కానీ విశ్వాసుల్ని పోషించరు. వాళ్ళకి వాక్యం కావాలా, వాళ్ళు ఎలా ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఈరోజు పాస్టర్లకు అక్కర్లొద్దు. వాళ్ళు త్రాగినా పర్లేదు, తిరిగినా పర్లేదు, ఎలా విచ్చలవిడిగా జీవించినా పర్వాలేదు, వీళ్ళకి కావలసిన డబ్బు వీళ్ళకి ఇచ్చేయాలి, వీళ్ళకి సంపద పోగు చేయాలి. ఆమేన్. ఓ గొర్రె దగ్గర ఉన్నంత లాగేయాలి. అదే పని. అది ఏ త్రోవలో వెళ్తుందో, ఒకవేళ తప్పుడు త్రోవలో వెళ్తే ఏ పులో ఏ సింహమో తినేస్తుంది అనే భారం లేదు. ఒక నిజమైన నమ్మకమైన సేవకుడికైతే గొర్రెల మీద భారం ఉంటుంది. ఆ గొర్రె ఏ విధంగా వెళ్తుందని పట్టించుకుంటాడు. ఏ మంద అయితే ఆ వ్యక్తికి అప్పగించబడిందో ఆ మందను కాపాడుతూ ఆ మందకి మాదిరిగా జీవిస్తూ ముందుకు వెళ్తాడు. ఆమేన్. హల్లెలూయా. కానీ అబద్ధ బోధకుడు ఏం చేస్తాడు? ఓ మీరు ఎలా పోయినా పర్లేదు, నాకు ఇవ్వచ్చు, నాకు ఇచ్చేయండి. మీరు ఎలా బ్రతికినా బ్రతకండి, నాకు ఎలాగైతే ఇచ్చేయండి. వీడే దుష్ట ప్రసంగికుడు. ఈరోజు ఈ ప్రపంచంలో దుష్ట ప్రసంగికులు ఎక్కువైపోయారు, తప్పుడు బోధకులు ఎక్కువైపోయారు. వాక్యము కానివి బోధించి ప్రజలను తప్పుదోవ పట్టించే వాళ్ళు ఉన్నారు. దుష్ట వర్తమానికులు కీడు చేస్తారు. ఆమేన్. దుష్ట ప్రసంగికులు దుష్టులు, దుష్టాత్మతో నింపబడిన వారు సంఘాల కీడు చేస్తారు. అవునా? క్రైస్తవులకి కీడు చేస్తారు, వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో పట్టించుకోరు. వీళ్ళకి ఏవైతే అవసరమో తీసేసుకుంటారు తప్ప వాళ్ళకి మేపరు. వాళ్ళకి ఆత్మీయ స్థితి కోసం వాళ్ళు గద్దించరు. అమ్మ ఎలా బ్రతకాలని కఠినంగా బోధించరు. వాళ్ళకి ఇష్టమైనవి బోధించి వాళ్ళ దగ్గర లాభం ఆర్జించి వీళ్ళు స్థిరపడడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, దుష్ట వర్తమానికుడు కీడులకు లోనవును. వాడు లోనవుతాడు, వాడు వెంట ఉన్న వాళ్ళందరూ కూడా లోనవుతారు. ఆమేన్. ఒక నిజమైన గొర్రె కోసము దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక గొర్రెను సింహం ఎత్తుపోతుంది. ఆ గొర్రె వెనకాల ఆ సింహాన్ని వెనకాల పడుతున్నాడా? సింహం వెనకాల పడుతున్నాడా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక గొర్రె కూడా నా చేతిలోంచి బయటికి వెళ్ళకూడదు, ఒక ఆత్మ కూడా చెడిపోకూడదు, ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు అనే భారం కలిగి ఉన్నాడు దావీదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నమ్మకమైన రాయబారి ఔషధం లాంటి వాడు, ఆరోగ్యం కలిగజేస్తాడు. నీకు చక్కని మెడిసిన్ ఇస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుండు చేస్తాడు, శాంతికర జలం ఎదుగు నన్ను నడిపిస్తాడు, అని దుడ్డుకర దండం నన్ను ఆదరిస్తుంది చెప్పాడా? ఈరోజు మనకు ప్రధాన కాపరి ఉన్నాడా? మనకు బలిష్ఠని దోతున్నాడా? మన ప్రధాన కాపరి ఈరోజు దిగొచ్చాడా? ఈ కాపరి మనల్ని ఏం చేస్తున్నాడు? ఆమేన్. పచ్చిక గల చోట్లకు నడిపిస్తున్నాడు. ఆమేన్. గొర్రెలు ఎక్కడ తోలికెళ్ళాలి? పచ్చిగల చోట్లకి వెళ్ళి తినమని చెప్పాలి. ఏమీ లేని చోటుకి వెళ్ళి తింటే తినండి అంటే అదేం తింటుంది? ఆమేన్. ఏం చేయాలి? శాంతికరమైన జలముల యొద్దకు నడిపించాలి. అవునా? హల్లెలూయా. అతని దగ్గర ఔషధం ఉండాలి. దావీదు దగ్గర ఔషధం ఉందా? గొర్రెలకు కాసే ఔషధం ఉందా? నిజమైన సేవకుడికి ఔషధం ఉంటుందా? ఆరోగ్యకరమైన బోధ ఉంటుందా? అవునా? ఆరోగ్యకరమైన బోధ ఉండాలా? హల్లెలూయా. ఈరోజు నువ్వు నిజంగా దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నీకు ఆరోగ్యకరమైన బోధ ఉండాలి. కానీ ఈరోజు ఏంటంటే ఆరోగ్యకరమైన బోధను వినలేరంట ప్రజలు. హిత బోధను సహించక దురద చెవులు గలవారే ఇచ్చింగ్ నాయస్ దురద చెత్తంది ఎక్కువ. కల్పనా కథల వైపు తిరుగు కాలం ఒకటి వస్తుంది అన్నాడు. ఈరోజు క్రైస్తవులకు సిగ్గు లేదు. అక్కడ కూటమి జరుగుతున్నప్పుడు, ఆ వీధుల్లో వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు అయ్యో టీవీలు చూడాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేదు. టీవీలు చూస్తారు వీళ్ళు. అయ్యో కూటమి జరిగింది, అక్కడికి వెళ్ళాలి, నేను వాక్యం వినాలనే ఇంగిత జ్ఞానం లేదు. పైగా క్రైస్తవులు ఆదివారం సాయంకాలం హ్యాపీగా కూర్చుని ఆ టీవీ ముందు ఆ సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తారు. ఎలాంటి వారండి వీళ్ళు? ఆమేన్. దురద చెవులు గలవారు. ఆ టీవీలకి ఇచ్చిన చెవులు, ఆ సీరియల్కి ఇచ్చిన చెవులు. అయ్యో అక్కడ ఒక ప్రసంగికుడు వచ్చాడే, వాక్యం చెప్తున్నాడే, ఆ వీధిలో కూటం జరుగుతుంది, నేను వాక్యం వినాలే అనే బాధ లేదు, అసలు అత్యాసక్తి లేదు. ఒక క్రైస్తవుడికి వాక్యం మీద ఆసక్తి రావాలి. టీవీలు చూస్తారు వీళ్ళు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? దావీదు దగ్గర ఏముంది? ఆయన దగ్గర ఏముంది? ఔషధం ఉన్నది, సున్నపు రాయి ఉన్నది, ఔషధం ఉన్నది, తేనున్నది. గొర్రె బలహీనమైనప్పుడు ఆ సున్నపు రాయిని అలా పెట్టి ఆ యొక్క గొర్రెతో తేనె రాసి నాకిపిస్తూ ఉంటాడు. నాకిపిస్తాడా? ఈరోజు నిజమైన సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? 7 ముద్రల గ్రంథాన్ని తినిపిస్తాడు. ఈరోజు అందుకే యోహాను తినయ్య అన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ గొర్రె తేనె ఆ సున్నపు రాయిని తింటుందో అది మళ్ళా ఆరోగ్యవంతురాలుగా మారిపోతుంది. మరలా శక్తి వచ్చేస్తుంది ఆ గొర్రెకి, మరలా బలం వచ్చేస్తుంది. ఇంకెంత మాత్రం అది బలహీనం అవ్వదు, అది ముందుకు వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రధాన కాపరి ఎలాంటి వర్తమానం తీసుకొచ్చాడు తెలుసా? ఆయన సున్నపు రాయి, తేనె. ఈ తేనె ఎక్కడి వరకు పనిచేస్తుందో తెలుసా? ఈ 4 వరకే పనిచేస్తుంది. అవునా? మామూలుగా సున్నపు రాయిని నాకాలంటే అంత ఈజీ కాదు, చాలా చేదుగా ఉంటుంది. మామూలుగా ఈ గ్రంథం తినాలంటే అంత ఈజీ కాదు. యోహాను తినే అంటే వెళ్ళాడు. అక్కడ ఏముంది? మామూలుగా తినాలంటే బాబు నేను తినలేకపోతున్నాను అంటాడు. అందుకే ఏం చేశాడు? తేనెలా పెట్టాడు. అందుకే నోటికి ఎలాగుంది? మధురంగా ఉంది. కడుపుకి ఎలాగుంది? చేదయ్యింది. అందుకే ఈ వర్తమానం వింటున్నప్పుడు ఆహా ఓహో అహో ఓహో అనిపిస్తుంది. కానీ బ్రతికేటప్పుడు మాత్రము కొంచెం చేదుగా అనిపిస్తుంది. ఆమె కానీ గొర్రె బాగుండాలంటే, గొర్రె ఆరోగ్యంగా ఉండాలంటే, ఈరోజు మనుషులు సంతోషంగా ఉండాలంటే, పాపాన్ని విడిచిపెట్టాలంటే, రోగాలు విడిచిపెట్టాలంటే ఈ కఠినంగా ఉన్నటువంటి ఈ బాధ, ఆ చేదైనటువంటి బాధ నువ్వు తినవలసిందే, నువ్వు తీసుకోవాల్సిందే. అయ్య బాబు ఇంత కఠినంగా చెప్తాడా? ఆ కఠినమైన బాధ నువ్వు తీసుకుంటేనే నీ ఆరోగ్యం బాగుంటుంది. అయ్య బాబు నాకు ఇంజక్షన్ అంటే భయమండి బాబు, డాక్టర్ బాబయ్యా బాబు భయం వేస్తుంది బాబు అంటే కుదరదు. అవునా? బిళ్ళయి బాబాయ్ అది కూడా తీయగా ఉండాలి బాబా. బిళ్ళ ఎలాగ ఉండాలి? తీయగా ఉండాలి. ఈ తీయటి బిళ్ళ నీకు జబ్బు తగ్గచ్చు బాబా.
తీయటి వెళ్ళి నీకు జబ్బు తగ్గినిస్తుందా? నీకు ఏం పడాలి? 2 మెడిసిన్లు వేస్తాడు, జ్వరం వచ్చేద్ది. తగ్గలేదా? సరే నీకు ఖచ్చితంగా ఇంజక్షన్ పడాలంటాడు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు ఏమంటావు? అయ్య బాబాయ్ అవునా? అయ్య బాబు కూర్చోడు బాబు అంటాడు. అవునా కదా? అవునా? మరి నిజంగా వాక్యం చెప్పినప్పుడు అయ్య బాబు గుచ్చిపోతుంది బాబాయ్ ఆమె గుచ్చిపోయిన తర్వాత ఏం చేస్తాడు? స్పాంజ్ పెట్టి అలా రుద్దుతాడు. ఇలా పట్టుకున్నాడు కొంచెంసేపు. నువ్వు వెళ్ళగల ఇంటికి ఏం చేయాలి? ఆ సూది పెట్టిన కాడ పట్టుకుని వెళ్ళాలి, లేకపోతే ఇలా పట్టుకునే కాడికి వెళ్ళాలి. కొంచెంసేపటికి అవుతారు, రుద్దతో రక్తం ఆగుతుంది. ఆమేన్. అక్కడి నుంచి నీ ఒళ్ళు చెమటలు కారడం మొదలు పెడుతుంటుంది, ఆ వైరస్ బయటికి వెళ్ళడం మొదలు పెడుతుంది. కొద్దిసేపు ఆ కఠినమైన బోధ నువ్వు తట్టుకుంటే, నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకుంటే, తర్వాత నీ లోపల ఉన్నటువంటి ఆ దెయ్యము, ఆ వేడి, ఆ పాపము బయటికి పోయినప్పుడు ఒరే నేను మళ్ళీ వచ్చేస్తాను రా క్రికెట్కే అంటావు. హల్లెలూయా. నేను బండి తోలేస్తాను అంటావా? దేవునికి మహిమ కలుగును గాక. నీకేం పడాలి? సూది పడాలి. అవునా? ఈరోజు నిజంగా నీకు ఆరోగ్యం కావాలంటే ఆ కఠినమైన బోధ అంతా నువ్వు తిన్నప్పుడే. ఆమేన్. తెలుపు నలుపు అనే బోధ నువ్వు విన్నప్పుడే నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు నీ ఆరోగ్యం తీసే బోధ కాదు. ఇదివరకే అనేక మంది బోధకులు వచ్చి క్రైస్తవులకి అనారోగ్యాన్ని ఇచ్చారు. దుష్ట ప్రసంగికులు వచ్చి క్రైస్తవుల్ని ఆత్మీయంగా చెడగొట్టారు. వీళ్ళ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ ఎలాంటివి? ఆమేన్. నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువు కొరకు చేశాను, అది చేశాను, నా అకౌంట్లో 100 కోట్లు అడ్డాయి. 100 కోట్లతో పరలోకం వెళ్తావా? ప్రసంగికుడా, దుష్ట ప్రసంగికుడా. నువ్వు కీడులోకి వెళ్తావు, నీ మాట విన్నవాడిని కూడా కీడులోకి తీసుకెళ్తావు. అవునా? నువ్వు పట్టుకెళ్తావు చత్తైన డబ్బు. నువ్వు అది ఎందుకు బోధిస్తున్నావు? ఆశీర్వాదాలు బోధించకపోతే సంఘానికి రారు. హల్లెలూయా. ఆశీర్వాదం కోసం బోధించకపోతే సంఘానికి రాదు మరియమ్మ. ఆశీర్వాదం కోసం ఎప్పుడు చెప్తుండాలి ఈ మరియమ్మకి. హల్లెలూయా. ఈ దీవెనయ్య గారి కోసం చెప్తేనే వస్తాడు ఈ అక్క. ఎవరో మా అత్తయ్య. ఈ దీవెనయ్య గారి కోసమే చెప్పాలి ఎప్పుడు కూడా. ఎవరో దీవెనయ్య, దీవెనలు అప్పుడే బాగుంటుంది. హల్లెలూయా. గమనించండి నా ప్రియ సోదరి సోదరులారా, మోసం చేస్తున్నారు దుష్ట దూతలు, వర్తమానికులు, అబద్ధ బోధకులు ఈరోజు సంఘాలని పాడు చేశారు. ఆమేన్. కానీ నిజమైన రాయబారి ఏం చేస్తాడు తెలుసా? ఆ గొర్రెను పోషిస్తూ ఉంటాడు, ఔషధంగా ఉంటాడు. అవునా? నీకు కష్టం వచ్చినప్పుడు నీకు ఔషధం రాస్తాడు. నీకు సున్నపు రాయి నాకిపిస్తాడు. నాకపోతే కుదరదు. అయ్యో నాకలేకపోతున్నా, నాకు తేనేస్తా, నాకు కొంచెం నాకు తేనెలో కలిపి నాకు. ఆమేన్. హల్లెలూయా. ఆనంద పాస్టర్ గారు అయితే నీ రోగం తగ్గుతుంది ఇప్పుడు వెళ్ళేటప్పటికి. ఆమేన్. ఈరోజు కావాలా? అందుకే ఈరోజు నిజమైనటువంటి సత్యమైనటువంటి బోధ బోధిస్తుంటే ప్రజలు ఇంట్రెస్ట్ పెట్టరండి. వాళ్ళకి ఎంతసేపు ఏం కావాలి? దీవెనయ్యా ఆశీర్వాదంగా కావాలి. ప్రతి చర్చలో ఆశీర్వాదంగా లేకపోతే ముందుకు నడదు బండి, దీవెనం లేకపోతే బండి ముందుకెళ్ళదు. అవునా? వద్దు. వాక్యాన్ని వెంబడించి నీకు ఏం కావాలి నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించడా? ఆశీర్వదిస్తాడు. దేవుడు దీవించడా? దీవిస్తాడు. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది కావాలో అది మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. అవునా? నువ్వు వెంబడించవలసింది ఆశీర్వాదం అని కాదు, ఆశీర్వాదం కాదు. ముందు ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించు, తర్వాత నీ వెంట ఆశీర్వాదం వస్తాడు, దీవెన గారు వస్తారు. అవునా? ఎవరు కావాలి నీకు? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించండి, దుష్టుడైన దూత ప్రజలను కీడులోకి తీసుకువెళ్తున్నాడు, కానీ బలిష్ఠుడైన దూత ప్రజలకు ఆరోగ్యం కలగజేస్తున్నాడు. ఈ 2 దూతల యొక్క పరిచర్య మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. అందుకే దేవుని ప్రవక్త వైద్యుడైన మోషే అనే వర్తమానం బోధించాడు. డాక్టర్ మోజెస్. అవునా? ఈ డాక్టర్ మోషే ఎందుకు వచ్చాడు? ఇజ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తు దేశములో నుంచి విడిపించి ఎక్కడ తీసుకెళ్ళాలి? వాగ్దాన దేశంలో తీసుకువెళ్ళాలి. వైద్యుడైన మోషే, వైద్యుడైన లోకా. అవునా? ఈ వైద్యులు ఎందుకు వచ్చారు? ఆమేన్. ప్రజలకు ఆరోగ్యం కలిగజేయాలి, ఆరోగ్యంగా నడిపించాలి. అందుకేం చేశాడు? దేవుని యొక్క ప్రవక్త, నిజమైనటువంటి నమ్మకమైన రాయబారి,
దేవుని యొద్ద నుంచి పంపబడినటువంటి ప్రవక్త ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఆమేన్. ఆ ప్రజలందరినీ కూడా, దేవుని ప్రజలందరినీ కూడా ఐగుప్తులోంచి బయటకు తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం నడి నడిపించాడు. ఓ అరణ్యంలో మన్నాను పెట్టాడు. ఓ మంచి గొప్ప నీరిచ్చాడు. పాములు కాటేస్తున్నప్పుడు ఈ వైద్యుడు ఏం చేశాడు తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని నిలబెట్టాడు. డాక్టర్ గారు ఏం చెప్తాడు తెలుసా? ఈ ఇత్తడి సర్పం వైపు తిరుగు, ఈ స్వస్థత పొందుతారు. దీని వైపు తిరగండి, స్వస్థత పొందుతారు. డాక్టర్ ఏం చేస్తాడు చెప్పండి? ఆ మందు తీసుకో, ఈ మందు తీసుకో, ఆ ఇంజక్షన్ చేసుకో అని చెప్తాడు. వేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? రోగులదే ఆ బాధ్యత. ఇప్పుడు దేవుని యొక్క ప్రవక్త మోషే ఏమంటున్నాడు తెలుసా? అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని నిలబెట్టి, ఆమె ఎవరినైతే ఆ సర్పము కాటేసిందో, ఆ దుష్టుడు ఎవరినైతే కాటేశాడో, ఆమేన్, ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆ దుష్టుడు కాటేసిన వారి వైపు, దుష్టుడు కాటేసిన వారు ఏం చేయాలి? అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని, ఒక మెడిసిన్ తయారు చేశాడు. ఆ మెడిసిన్ వైపు మీరు చూస్తే మీరు మరణములో నుండి జీవంలోకి దాటిపోతారు. ఈ వైద్యుడి పని ఏంటో తెలుసా? ఎల్లప్పుడూ ఇత్తడి సర్పాన్ని చూపించడమే. రోగులా దీని వైపు చూడండి, బలహీనులా దీని వైపు చూడండి, ఓ సమాధానం లేదా దీని వైపు చూడండి, మరణమే వచ్చేస్తుందా ఈ ఇత్తడి సర్పం వైపు చూడండి. ఈరోజు ప్రతి నిజమైన దైవజనుడి యొక్క పని ఏంటో తెలుసా? క్రీస్తును చూడు, క్రీస్తును చూడు, క్రీస్తును చూడు. నన్ను కాదు, నా మినిస్ట్రీ కాదు, ఓ వెనకాల ఉన్న బిషప్పులుగా చూసేది. ఓ క్రీస్తుని చూడు, క్రీస్తుని చూడు, క్రీస్తుని చూడు. ఆమేన్. మోషేని చూస్తే ఏమన్నా స్వస్థ వస్తుంది అక్కడ? మోషేని చూస్తే మరణము జీవంగా మారిపోతుందా? నువ్వెవరిని చూడాలి సారు? నువ్వెవరిని చూడాలి? అక్కడ ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పాన్ని చూడాలి. ఓ ఆ కలవర వైపు నువ్వు చూడాలి. ప్రతి నిజమైన బోధకుడు ప్రతి ఒక్కరిని ఎక్కడ తీసుకెళ్తాడు తెలుసా? కలవర వైపు తీసుకెళ్తాడు. ఏ మనుషుడు స్వస్థపరచలేడు. చాలామంది ఏమంటారు తెలుసా? మా సంఘానికి రండి, మా యొద్దకు రండి, మీకు స్వస్థత కలుగుతుంది, మా యొద్దకు రండి, మీ యొద్దకు ఏమీ జరగదు. ఆమేన్. ఓహో, నువ్వు ఎవరి దగ్గరికి రావాలి తెలుసా? ఆల్రెడీ ఎత్తబడిన ఇత్తడి సర్పం ఉన్నది. అది ప్రభువైన యేసుక్రీస్తు. ఓ మనిషి కుమారుడు ఎత్తబడ్డాడు, ఆ కలవరిలో ఎత్తబడ్డాడు. ఆయన వైపు చూడు, అప్పుడు నువ్వు బ్రతుకుతావు అని ఈ వైద్యుడైన మోషే చెప్పాలి. చెప్తున్నారు ప్రజలకి, అయ్యో మోషే మమ్మల్ని కాటేసేసి నీ పాములు, అయితే ఒక పని చేయి. ఆమేన్. ఒక పని చేయి, అక్కడ ఇత్తడి సర్పం ఉంది, దాని వైపు చూడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగింది. ఆయన వైపు నిదానించి చూసినట్లయితే నీ మరణములో నుండి జీవంలోకి వెళ్ళిపోతావు. అది డాక్టర్ మోషే గారి బోధ. డాక్టర్ మోషే గారి బోధ ఏంటి? అదే ఒక పాస్టర్ బోధ. అదే అయ్యగారి వల్ల స్వస్థతలు, అమ్మగారు చెయ్యి ఎత్తే స్వస్థతలు, అమ్మగారు ఎత్తే స్వస్థతలు, అయ్యగారి పెద్ద అయ్యగారు చిన్న అయ్యగారి చేతులు ఎత్తే ఏమొచ్చేదు. ఆమేన్. ఏం చేయాలి? అక్కడ ఒక ఎత్తబడిన ఇత్తడి సర్పం ఉన్నది. చెప్పాడా? నమ్మిన వారి వలన సూచక్రియలు జరుగుతాయి అన్నాడా? అమ్మగారు అయ్యగారి బ్యాగ్ కట్టుకుంటే స్వస్థత అన్నాడా? ఎవరికి స్వస్థత? నమ్మిన వారి వలన. దేన్ని నమ్మాలి? అక్కడ ఎత్తబడిన ఇత్తడి సర్పాన్ని నమ్మాలి. ఇప్పుడు నిజమైన నమ్మకమైన రాయబారి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన చూపిస్తున్నాడు. ఒకవేళ ఈయన నేను చూపించకుండా నన్నే నేను కనబరుచుకున్నాను అనుకో, నేను ఎలాంటి వాడిని? నేను దుష్టమైన వర్తమానికుని అయిపోతాను. అలా నేను పిలిపించుకోవాలనుకోవట్లేదు. నేను నమ్మకమైన రాయబారిగా సేవకుడిగా ఉండాలనుకుంటున్నాను. ఆ కారణాన్ని బట్టి ఈయనే మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, ఈయనే మిమ్మల్ని బాగు చేస్తాడు, ఈయన మిమ్మల్ని విశ్వాసంలో నింపుతాడు, ఈయన మీకు విమోచిస్తాడు అని నేను చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలంటారా? ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారు? ఏదో టీవీలో లక్షో సంతూరు యాడ్ ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. మా సంఘంలో చూసారా రేషన్ కార్డు వచ్చేసింది, మా సంఘంలో చూసారా కిడ్నీ జారిపోయింది మళ్ళీ పైకి వచ్చేసింది, మా సంఘంలో చూసారా బోడిగుండు అయిపోతే మళ్ళీ జుట్టు వచ్చేసింది. అయ్యేనా? ఏదో లక్షో సంతూరు హోండా ఓడు రోడ్ల మీద అడ్వర్టైజ్మెంట్ బోర్డులు పెడతాడు కదా, మా కంపెనీకి రండి, లక్ష వాడండి, సంతూరు వాడండి, నిమ్మల మెరచే శరీరము, ఇక్కడికి వస్తే మీ శరీరం పాల బొగ్గలా తయారవుతుంది అని వాళ్ళు ఇస్తారు కదా యాడ్. ఇప్పుడు ఎలాగిస్తున్నారు? టీవీల్లో యాడ్లు. ఇది ఏమన్నా బిజినెసా? ఎలాంటి భాగవతం చేస్తున్నారు తెలుసా ప్రజలు? ఇలాంటి భాగవతం బట్టబయలు చేస్తుంటేనేమో మా దగ్గరికి ఎవడు రాడు. రాకపోయినా పర్వాలేదు,
రాకపోయినా పర్లేదు, వీధి అంటే ఇదే చెప్తాను నేను. ఆమేన్. రాకపోయినా పర్లేదు, ఎత్తబడేంత వరకు ఈ గ్రామంలో లేకపోతే ఈ యొక్క ప్రాంతంలో ప్రతి సందులో కూడా పెట్టాను నేను. వచ్చినా రాకపోయినా చెప్పుకుని పోతాను నేను. అవునా? ఏం చేస్తున్నారు? యాడ్లు మంగళవారం రండి, శుక్రవారం రండి. ఇదేనా మంగళవారం సంత అనుకుంటున్నారా? మంగళవారం సంతకి ఏం తీసుకెళ్తారు? గొర్రెల్ని మేకల్ని అమ్ముతూ ఉంటారు. ఈరోజు నువ్వు మంగళవారం 7 మంగళవారాలు 8 మంగళవారాలు 15, 26 కాదు, అవి కాదు నువ్వు వెళ్ళవలసింది. నువ్వు సంపూర్ణంగా నమ్మితే ఇప్పుడే స్వస్థత కలుగుతుంది. నేను స్వస్థతలు లేవని చెప్పట్లేదు, అద్భుతాలు లేవని చెప్పట్లేదు. కానీ 7 వారాలు 3 వారాలు కుంకుమ పట్టరండి, పశు పట్టరండి, లేకపోతే ఏంటయ్యి ఈలోగా పూసల తోట తెచ్చేసుకోండి, అవి కాదండి. ఇది అడ్వర్టైజ్మెంట్లు అయిపోయి ఏదో ఫైనాన్స్ కంపెనీలు పెట్టినట్టుగాని దుష్ట ప్రసంగికులు కీడులోకి నడిపిస్తున్నారు. ఈ దుష్ట ప్రసంగికులు ఎక్కడ నడిపిస్తున్నారండి? కీడుకు నడిపిస్తున్నారు ప్రజల్ని. కానీ నిజమైన దైవజనుడు ఏం చేస్తాడో తెలుసా? డాక్టర్ మోషే ఏం చేస్తాడో తెలుసా? డాక్టర్ మోషే ఏం చేస్తాడు? ఇత్తడి సర్పం మీద తిరగండి. కానీ అక్కడ దుష్టమైన ప్రసంగికుడు ఒకడు ఉన్నాడు. నిన్నటి వారం చెప్పాను, ఎవడాడు? కాంచరగాడిదా. ఎవడాడు? బిలాము. హల్లెలూయా. మనోడికి ఏం కావాలి? డబ్బు. మనోడికి ఏం కావాలి? బిలాంకి ఏం కావాలి? డబ్బు కావాలి. ముందు 10,000 ఆర్డర్ చేశాడు. అబ్బేబే 10,000కి పడిపోతాను నేను. సత్యప్రభు చెప్తుంటాడు, ఎవరన్నా పెద్ద ప్రసంగికుని క్రిస్మస్కి పిలిచాడంట. ఆమేన్. కూటమంతా వాడుకుని 3,000 రూపాయలు చేతులు ఇచ్చాడంట. ఏంటి నేను 30,000 ఇస్తారనుకుంటే 3,000 ఇచ్చారా, ఇంక నన్ను ఎప్పుడు పిలవద్దు అన్నాడంట. ఆయన మళ్ళీ విజయవాడలో పెద్ద ప్రసంగికుడు. ఆమేన్. హల్లెలూయా. బిలాములారా, డబ్బు కోసం పనిచేసే బిలాములు ఎండబడుతున్నారు. మళ్ళీ దెబ్బ కొట్టో సత్యప్రదీప్. దెబ్బకి మనోడు కంగు తిని ఉంటాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేంటి 3,000 ఇచ్చో, మరి అంతకంటే ఏమీ లేవు సార్. ఆమేన్. ఇంకెప్పుడు పిలకండి నన్ను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేస్తున్నాడు సార్? దుష్ట ప్రసంగికులు. ఈ బిలాం ఏం చేస్తున్నాడు? మోషే యుగంలోనే ఎవరు బాలాకి పంపించాడు. నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అది ఇస్తాను అన్నాడు. డబ్బుకు పడిపోతాను అనుకుంటున్నావా? మరి ఏం చేస్తావు? పడిపోతావు. ముందు రోషంగానే అన్నాడు, ఆవిడకి కావాలి డబ్బు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్బాయి తీసుకో, ఏదో ఖర్చుకుంటే అన్నాడు. బాగా డబ్బుకేం పడ్డాడు, పడిపోయాడు. ఇప్పుడు ఈ దుష్ట ప్రసంగికుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ కంచరగాడిది అడ్డగాడిది ఏం చేస్తున్నాడు? మంచి గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నాడు. అయ్యో ఇలాంటి కంచరగాడిదని మోస్తున్నానే అని చెప్పేసి ఈ గాడిద బాధపడుతుంది. అవునా? ఈరోజు నిజంగా నిజమైన దేవుని పిల్లలు కంచరగాడిద లాంటి పాస్టర్ని కలిగి ఉన్నందుకు చాలా బాధపడుతుంటారు. వాళ్ళు యథార్థమైనటువంటి పిల్లలు. అయ్యో ఇలాంటి పాస్టర్ని ఉన్నాడేంట్రా బాబు, మేము భరించలేకపోతున్నాం అనేవాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఉన్నారంటారా? అక్కడ ఛాయిల్లో ఉన్నారంటే నిజ స్వరూపంలో ఉంటారు. ఈ కంచరగాడిది నమ్మకమైంది, ఈ నిజమైన గాడిది నమ్మకమైంది కాబట్టి సైలెంట్గా ఉంది. ఇంక తట్టుకోలేక ఓ రోజు మాట్లాడేసింది. ఆమేన్. హల్లెలూయా. తట్టుకోలేక ఒకరోజు మాట్లాడేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని పిల్లలను శపించడానికి వెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ప్రజలను త్రోవ తప్పించడానికి. అయ్యా బాలాకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయవయ్యా అన్నాడట. ఏం ప్రోగ్రాం? డ్యాన్స్, బేబీ డ్యాన్స్, క్రిస్మస్ ప్రోగ్రాం. చూసుకొని మరి బిలాములు ఉంటారు. ఎవరి దగ్గరికి వెళ్తాడు? దగ్గరికి వెళ్ళిపోకూడదు, పారిపోకూడదు. అయ్యో పిలిచారండి, బాగోదండి. ఏం కాదు. ఆమె ఏం బాగోదు? నీకే బాగోదు. రేపు పొద్దున్న ఆడికి కదా బాగోపోవడం. ఎలా పడితే అక్కడ కకృతిగా పరిగెడితే ఆడికి కదా బాగోపోవడం, నీకే బాగోదు. ఇప్పుడు ఏం చేశాడు? బాలాకి ఐడియా ఇచ్చాడు, చిన్న ప్రోగ్రాం ఏర్పాటు చేయండి. ఎందుకు రాని నేను చూస్తాను. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచి యవనస్తులుగా సైలెంట్గా అమ్మ బాబుకి చెప్పకుండా, పాస్టర్కి చెప్పకుండా ఏం చేస్తున్నారు? సైలెంట్గా దూరిపోతున్నారు అక్కడికి. అందుకే పాస్టర్కి చెప్పండి, ఏది మంచిదో ఏది మంచిది కాదు నీకు చెప్తాడు పాస్టరు. ఇంక అన్నిట్లో తలకాయ పెడితే రాదు. అవునా? కొన్నిసార్లు పిల్లిళ్ళు, కుక్కలు ఏం చేస్తే గేట్లో తలకాయ పెడుతుంటాయి, మళ్ళీ వస్తాయి బయటికి. అలాగే కొన్ని బ్రతుకులు ఉంటాయి, అందులో పెట్టేస్తారు తలకి, ఇందులో తలకాయ పెట్టేస్తారు, మళ్ళీ రాలేరు. ఇప్పుడు ఏం చేశారు? సైలెంట్గా పాస్టర్ గారికి తెలకుండా, మోషే గారికి తెలకుండా
అలా సైలెంట్గా వెళ్ళిపోయారు. ప్రోగ్రాం జరుగుతుంది. ఆమేన్. ప్రోగ్రాం జరిగేటప్పటికి ఆటోమేటిక్గా ఈ బాలాకు తన బ్యాచ్ ఏం చేస్తుంది, నగ్నమైన డ్యాన్స్గా మార్చేశాడు. ఏంటది? రేవు పార్టీ. ఏం పెట్టాడు బాబు? రేవు పార్టీ పెట్టాడు. క్రిస్మస్లో రేవు పార్టీలు లేవనుకుంటున్నారా? లాస్ట్కి వెళ్ళేటప్పటికి రేవు పార్టీలే. మొదట్లో బాగానే ఉంటాయి, ఎక్కడికి మొదటి పాటలో బాగానే ఉంటుంది, చివరికి ఇంకా అందరూ సర్దేస్తారనేటప్పుడు రేవు పార్టీలే. రేవు పార్టీలు అంటే నేను పూర్తిగానని చెప్పట్లేదు, అక్కడ పాపం జరుగుతుంది. ఆ డ్యాన్సుల్లో అక్కడ పాపం జరుగుతుంది. వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకుంటారు ఆ ప్రోగ్రాంలో. ఆమేన్. వీళ్ళు ఏం చేస్తున్నాడు? ఈ రేవు పార్టీకి సైలెంట్గా వెళ్ళిపోతున్నారు చెప్పకుండా. అందుకే పార్టీలకి పబ్బాలకి తిరగకండి ఆయన. ఆమేన్. సైలెంట్గా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళతో తప్పు చేసేసారు. అవునా? తప్పు చేసేసి ఏమీ ఎరగనట్టుగా క్యాంపులోకి వచ్చేసారు. తప్పు దాచుకుంటే ఎక్కువ కాలం ఉండగలవా నువ్వు క్యాంపులో? మోషేకి అర్థమైపోయింది. వైద్యుడికి. వాళ్ళు నిజంగా అయ్యో మేము తెలుసో తెలియకుండా వెళ్ళిపోయాము, మమ్మల్ని క్షమించమంటే దేవుడు ఏదైనా కనికరిద్దుడేమో. ఎవరికి ఏం తెలకుండా మళ్ళీ ప్రజల్లో తిరిగేస్తున్నాయంట. ఫినిహాస్ ఎలాగొన్నా బాగున్నావా? ఫినిహాస్ ఎలియాజర్ ఎలాగొన్నా బాగున్నావా? ఓకే అని తిరుగుతున్నాడు. ఓరి హల్లెలూయా. మోషేకి అర్థమైపోతుంది. మొఖాలు చూసేస్తున్నాడు. మొఖాల్లో కనబడిపోతుంది తేజస్సు. ఏ తేజస్సు? చీకటి అనే తేజస్సు కనబడిపోతుంది. ఎక్కడికి వెళ్ళారు నాన్న మీరు? ఆమేన్. మీ మీద ఉగ్రత సిద్ధంగా ఉందన్నాడు. అంతే. ఈ దుష్ట ప్రసంగికుడి యొక్క మాటలను బట్టి ఈ యొక్క ప్రజలు అక్కడికి వెళ్ళినందుకు ఏమైపోయారు? వాళ్ళు తెగుళ్ళు చేత చచ్చారు. 20,000 మంది పైగా వాళ్ళు చచ్చిపోయారు. ఎవరు వాళ్ళు? ఎక్కడి వరకు వచ్చారో తెలుసా? వాళ్ళు షెకెము వరకు వచ్చేసారట. ఇలా చూస్తుంటే అక్కడ యోర్దాను దాటేసి అది కనబడిపోతుందంట. అంటే యెరూషలేము రూపురేఖలు కనబడిపోతున్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత బిలాము దుష్ట బోధకుని బట్టి చచ్చిపోయారట. అందుకే బీ కేర్ఫుల్. చాలా దగ్గరగా ఉన్న ఎత్తబోట్లోకి దుష్ట బోధకులు, దుష్ట వర్తమానికులు బట్టి జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తుని కనపరచని, క్రీస్తుని ప్రత్యక్షపరచబడని ఎవరైనా దుష్ట సంబంధులే. క్రీస్తుకు స్థానం ఇవ్వకుండా వీళ్ళు తీసుకుంటే ఆ స్థానాన్ని వాళ్ళు దుష్ట బోధకులు అయిపోతారు. ఈరోజు ఏమైపోయారు? ఈ బిలాము ఏం చేస్తున్నాడు? దుష్ట బోధకుడు. దేవుని ప్రజలను మార్గం తప్పించాడు, వాళ్ళు చచ్చిపోయారు. ఈడు మార్గం తప్పించినాడు, ఈడు బాగుంటాడా? ఆమేన్. సైలెంట్గా ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? బిలాముని దుష్ట బోధకుడిని ఖడ్గము చేత హతము చేస్తున్నారు. ఖడ్గము చేత ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు. ఎవరైతే తప్పుదోవలు నడిపిస్తాడో వాడు కీడుకు లోనవుతాడు, వెళ్ళిన వారు కూడా కీడుకు లోనవుతారు. అందుకే బీ కేర్ఫుల్. ఆమేన్. కానీ వైద్యుడైన మోషే ఏం చేస్తున్నాడు? ఆమేన్. మీరు క్రియ చూడండి, ఇత్తడి సర్పం వైపు చూడండి. ఆ ఇత్తడి సర్పం వైపు చూస్తే మీరు స్వస్థత పొందుతారు. అవునా? ఇత్తడి సర్పం వైపు చూస్తే మీరు స్వస్థత పొందుతారు. మీ సనుగుళ్ళు ఇంకా ఆపండి, దీని వైపే చూడండి ఇంకా అని చెప్పినప్పుడు చూసిన వాళ్ళు బ్రతికేస్తున్నారు. ఒకడేమో వైద్యం వేస్తున్నాడు, ఒకడేమో మార్గం తప్పించి కీడులోకి నడిపిస్తున్నాడు. అందుకే నీకు డిఫరెన్స్ ఉండాలి. నీకు ఎవరు వైద్యం చేస్తున్నారు? నీకు వైద్యం జరుగుతుందో లేదో నువ్వు చూసుకోవాలి. నువ్వే సంఘానికి పోతున్నా, నువ్వెక్కడికి వెళ్తున్నా, నీకు వైద్యం ఉందో లేదో చూసుకోవాలి. వైద్యం లేకపోతే నువ్వు నశించిపోతావు. ఒక నిజమైన, యథార్థమైన, నమ్మకమైన దేవుని సేవకుడు నీకు వైద్యుడిగా ఉండాలి. నీ ఆరోగ్య పరిస్థితి, ఆత్మ సంబంధమైన ఆరోగ్య పరిస్థితి పైనుంచి కిందకి చెక్ చేస్తూ ఉండాలి. ఆమేన్. ఏం చేస్తున్నాడు మోషే? చెక్ చేస్తున్నాడు అందరినీ. దొరికేశాడు వీడు. ఆమేన్. అతిక్రమం దాచిపెట్టేవాడు కానీ ఒప్పుకున్నవాడు, ఒప్పుకుని దాచేసుకునేవాడు ఆడు చెప్తాడు. ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకుని మళ్ళీ తిరిగేస్తున్నారు ప్రజల్లో. అలాగే ఎప్పుడు చేయొద్దు. ఆమేన్. నువ్వేదన్నా నీ బలహీనత బలిపీడం దగ్గరకు వచ్చి ఒప్పుకుని సరి చేసుకుని నువ్వు విడిచిపెట్టి నువ్వు వెళ్ళాలి. ఆమేన్. అప్పుడే నువ్వు కనికరం కృప వస్తుంది. అందుకే ప్రవక్త అంటాడు, మన మొదటి నుంచి ఇప్పుడు వరకు ఉన్న ప్రతి పాపాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువా నేను ఏ పొరపాటైనా మర్చిపోయి ఉంటే నాకు జ్ఞాపకం చేయండి, దానికోసం పశ్చాత్తాపడాలి అని చెప్పి మరలా జ్ఞాపకం తెచ్చుకుని దాని కొరకు ప్రార్థన చేయాలి.
అప్పుడే మనకు సంపూర్ణ కృప వస్తుంది. నువ్వు దాచిపెడితే నీ పని అయిపోయినట్టే. నువ్వు ఒప్పుకుంటే నీకు కృప ఉంటుంది. వీళ్ళు ఏం చేశారు? ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఏమంటాడు? వైద్యం చేస్తాడు. నీకు ఎక్కడ నొప్పి ఉందంటే ఏం చెప్పాలి డాక్టర్కి? నీకు నడుము నొప్పి వస్తే కాళ్ళు నొప్పి చూపించకూడదు. ఆడు ఏం చేస్తాడు? నడుముకి ఇస్తాడా కాలుకి ఇస్తాడా ట్యాబ్లెట్? కాలుకి ఇస్తే నీ నడుము నొప్పి తగ్గుతుందా? నువ్వు ఎక్కడైతే తప్పు చేసావో అక్కడ చెప్తే దానికి మందు వేస్తాడు. నీకు ఔషధం దొరుకుతుంది, నీకు ఆరోగ్యం దొరుకుతుంది. తర్వాత ఏమవుతాడు? ఆమేన్. నువ్వు చాలా ఆరోగ్యవంతుడికి వెళ్తావు. ఆమేన్. అందుకే నిజమైన నమ్మకమైన సేవకుడు సంఘానికి ఆరోగ్యకరమండి. బోధకుడే ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆరోగ్యకరమైన బోధ నీ ఆత్మీయ స్థితిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆమేన్. అందుకే మోషే ఏంటి? బోధకుడు అయిపోయాడు. ఆమేన్. డాక్టర్ చదివేసి డాక్టర్ అయిపోయినంత మాత్రంలో మందులు ఎక్కడో మందులు, ఆ మందులు వేసుకోమంటాడు. ఇక్కడ ఎంత ప్రసంగాలు చేసినా ఏం చేయాలి? ఏం చెప్పాలి ప్రసంగికుడు? ఆమేన్. ఇక్కడ వైపు చూడు, ఆ ఇత్తడి సర్ఫ్ వైపు చూడు, ఆ క్రీస్తు వైపు చూడని చెప్పాలి. మా సంఘం వైపు చూడు, మా సమాజం వైపు చూడు, మాకు లక్షల మంది ఉన్నారు, మాకు వేల మంది ఉన్నారు. అది కాదండి మనకు కావాల్సింది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. అందుకే వికెడ్ ప్రీచర్స్ ప్రజలను కీడులోకి నడిపిస్తాడు, కానీ నిజమైన ప్రీచర్స్ కీడులో నుంచి తప్పిస్తారు. ఆరోగ్యకరమైన బోధన ఇస్తారు, అప్పుడు ఆరోగ్యంగా ప్రజలు ఉంటారు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అహజ్యా. అతను కిటికీలోంచి జారిపడి ఏమయ్యాడు? కింద పడిపోయాడు, కిటికీలోంచి జారిపోయి. అవునా? నువ్వు కిటికీలోకి వెళ్తే కింద పడతావు. అక్కడ ఎవరో కిటికీలోకి ఎక్కాడు, ఎవడో పౌలు బోధిస్తుంటే ఐతుకు కిటికీలోకి ఎక్కాడు. ఏంటో కిటికీ? విండోస్ ఎక్స్పీ, విండోస్ 7, విండోస్ 10, విండోస్ 11, విండోస్ 12 అంట. ఇప్పుడు విండోస్ 7 తెలుసు కానీ తర్వాత నుంచి తెలియదు నాకు. ఆమేన్. నిజంగా అందులోకి నువ్వు వెళ్ళావంటే నువ్వు కిటికీలోంచి కింద పడవలసిందే. ఆ కిటికీ ఎక్కితే ఆ కిటికీలోంచి జారి పడ్డాడు. జారి పడితే పడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ వైద్యుడు ఉన్నాడు, అక్కడ వర్తమానికుడు ఉన్నాడు, స్వస్థతనిచ్చేవాడు ఉన్నాడు. నువ్వు ఎవరి దగ్గర విచారం చేయాలి? అక్కడ దేవుని యొక్క సేవకుడు, దేవుని వర్తమానికుడు ఉన్నాడు, అక్కడ విచారం చేయాలి. ఈ కిటికీలోంచి పడ్డ వ్యక్తి ఏం చేశాడు? మంచం ఎక్కాడు. ఏమన్నాడు? ఆమేన్. హల్లెలూయా. నిన్ను మంచం పట్టిస్తానన్నాడా? పడిన తర్వాత ఏమన్నాడు? ఎక్రోను దేవత బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళండి, నా కోసం విచారం చేయండి అన్నాడు. ఒక ఇజ్రాయెల్ దేశంలో పుట్టి ఒక క్రైస్తవుడిగా పుట్టి ఎక్కడ పంపిస్తున్నాడు? తాయిత్తుకి పంపిస్తున్నాడు. ఈరోజు తాయిత్తులు అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. తాయిత్తులు, మళ్ళీ చేతికేమో తాళ్ళు, మొలతాడికేమో మంత్రం గింజలు, ఈ సైన్యములో గేటు, ముగ్గులు, ద్వారబంధాలు, పశువు కొమ్ములు, హల్దీ జల్దీ ఫంక్షను. ఏంటయ్యి? ఎక్కడున్నాయా బాబయ్యా? హల్దీ ఫంక్షన్లు, మళ్ళీ అందరూ పశువు బట్టలే. మరి ఇది ఎక్కడొచ్చిందో దరిద్రం? ఎవరికి తెలియకుండా మంత్రాల గింజలు కట్టుకొచ్చేస్తే ఎక్కడో పాము చూస్తాడు, ఈ నిండా గింజలు పాము ఎత్తుంటాడు, మొలతాడికి గింజలు పడేస్తుంటాడు. ఆ గింజలు చూసి పాము ఆగిపోవాలని. మరి నేను ఘట సర్పం కరిస్తే ఏ గింజలు కడతావు నాయన నువ్వు? ఇంకో ఘట సర్పం ఉంది. ఈ సాధారణమైన పాముకో నేనేదో చూసింది పగబట్టిందంటే ఎక్కడో దొరికే మంత్రాల గింజలు నీ మొలతాడికి కట్టేసావు. మరి ఇప్పుడు ఘట సర్పం కరుస్తుంది ఇప్పుడు సంఘాలని. నీకు ఏ మంత్రం గింజలు కావాలి? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ సర్పం దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తావు, ఇంజక్షన్ చేస్తాడు. కానీ ఆ ఘట సర్పం కానీ కడితే ఏమవుతుందో తెలుసా నీకు? ఇక నీవు ఆత్మీయంగా చచ్చినట్టే. ఈరోజు సంఘాలను చాలామంది పొడి చేసింది. అవునా? మోసే కాలంలో ఎలాంటి సర్పాలంట? తాపకరమని అంట. తాపకరం అంటే తెలుసా? ఫైర్, మంట. ఎలా ఉంది? అది మండించబడిపోతుందంట. అది ఎవరిని గరితకు వచ్చినాయి? ఇజ్రాయేల్ ప్రజల్ని. అవునా కదా సోదరుడా? ఇప్పుడు ఏం చేశాడు సారు? ఎక్రోను దేవత అయినా బయల్జెబూల్ దగ్గరికి ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఇప్పుడు హీరో ఎంటర్ అయ్యాడు. డాక్టర్ గారు, ఏంటి ఈ ఊర్లో డాక్టర్ నన్ను పెట్టుకుని ఇంకో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తావా? అవునా? ఈ వీధిలో ఆర్ఎంపీ ఉంటే పక్క వీధిలో ఆర్ఎంపీ తెచ్చుకుంటే ఈ వీధిలో ఆర్ఎంపీకి ఎలా ఉంటుంది తెలుసా?
చెప్పండి నాకు. నీకేదైనా అర్ధరాత్రి వచ్చినప్పుడు ఆడు వస్తాడేమో చూస్తానని అంటాడు. అవునా? నువ్వు గ్యాస్ నొప్పికి వెళ్ళిపోతావు కదా, అడిగి తెలుసు. అప్పుడు అంటాడు ఇది గుండె నొప్పే అంటాడు. నువ్వు అర్జెంట్గా కుయ్యో 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 కుయ్యోమని చెప్పేసి ఆడికి వెళ్ళేసి యాస్ప్రిన్ను, తర్వాత ఈ సీజీలు, తర్వాత ఎంజోగ్రోములు అన్నీ చేస్తావు. అక్కడ ఏముండదు. అమ్మాయిది గ్యాస్ నొప్పి అంటాడు అంతే. అవునా? ఈ ఆర్ఎంపీలకే పడినప్పుడు, ఈ పిఎంపీలకే పడినప్పుడు దేవుడు ఒక నిజమైనటువంటి సంఘము, విశ్వాసులు, దేవుని పిల్లలు ఆ యొక్క కన్య దేవత దగ్గరికి వెళ్తుంటే ఊరుకుంటాడా? ఆమేన్. ఎక్కడుందయ్యా మెడిసిను? ఎక్రోని దేవదారు ఉందా? ఫిలిస్తీన్ దేవదారు ఉందా? దాగోని గుడిలో ఉందా? ఆమేన్. 10 ముక్కలైంది దాగోని గుడి. ఆ సంగతి తెలుసా ఈ దరిద్రుడికి? తెల్లో. ఏం చేస్తున్నాడు? పంపించేస్తున్నాడు. ఆ మాటిని పోటుగాళ్ళలో బయలుదేరిపోయి డాక్టర్ గారు తీసుకొస్తాకి. ఎవరు? హీరో ఎంటర్ అయిపోయాడు. డాక్టర్ గారు ఎంటర్ అయిపోయాడు. ఎవరు డాక్టరు? ఏలియా డాక్టర్ ఎంటర్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఏలియానే విడిచిపెట్టి మీరు వెళ్తారా? గిలాదులో గుగ్గిలం లేదా? అక్కడ ఏ వైద్యుడు లేదా? వర్తమానము లేదా? వాక్యము లేదా? ఓ స్వస్థత లేదనుకుంటున్నావా? ఎక్కడికి పరిగెడతావు నువ్వు? ఇక్కడ వైద్యుడిని పెట్టుకుని దేవత దగ్గరికి వెళ్తావు నువ్వు. ఆమేన్. అడుగుతున్నాడు, మీ యొక్క రాజు ఎక్కిన మంచం ఇంకా దిగడు అంతే అన్నాడు. అంతే. దాని అర్థమేంటి అనుకున్నాడు? దిగేసి మళ్ళీ గొంతులు వేద్దామని. ఇంకొకసారి మంచం ఎక్కితే ఇంక దిగమంతేను. అవునా? యెజబేలు నేను మంచం పట్టిస్తాను అన్నాడా? ఇప్పుడు అహాజ్యాన్ని మంచం పట్టించాడా? ఎవరో? ఆమేన్. ఇక్కడ వైద్యుని పెట్టుకుని దేవుడిని అవమానించి అన్య దేవతల దగ్గరికి వెళ్తావా? తాయిట్ల దగ్గరికి వెళ్తావా? లేకపోతే ముగ్గులేస్తావా నువ్వు? హల్లెలూయా. నువ్వు దేవుడిని అవమానిస్తావా? వైద్యం లేదా ఇక్కడ? నమ్మకమైన రాయబారు ఉన్నాడు. హల్లెలూయా. 50 మంది వీళ్ళకి అగ్ని వచ్చి వీళ్ళని చంపేసాను కాకన్నాడు. అంతే. పైనుంచి అగ్ని వచ్చింది, చంపేసింది, అంతే అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి వెళ్ళాడు. అయ్యా ఏలి అనే గుండెడు ఒకడు కనబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అతని మెడలో సతస్కోపం ఉంది, అతని మెడలో వాక్యం ఉన్నది. ఓ మేము ఇలాగ ఎదురయ్యాము, గిలాదులో గుగ్గిలము లేదా, వైద్యుడు లేడా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు. మన వాళ్ళు 50 మందిని చంపేశాడు. డాక్టర్ చంపగలడు, బతికించగలడు. అవునా? ఏం చేస్తారు డాక్టర్లు? చిన్న మత్తు ఇంజక్షన్ కానీ వేశారా, నువ్వు పడుకున్నట్టు ఉంటావు, అయిపోయినట్టే. డాక్టర్ చంపేయగలడు, నిన్ను బ్రతికించగలడు. ఆమేన్. ఇప్పుడు వర్తమానికుడు ఏం చేస్తున్నాడు? బ్రతికించగల కెపాసిటీ ఉంది. అవునా? అంతకుముందే సారేపతి ఉదరాలు కుమారుని బ్రతికించాడు. అవునా? సాష్టాంగపడి ఈ వైద్యుడు బ్రతికించాడు. ఎందుకంటే నీ దగ్గర ఔషధం ఉన్నది. ఆమేన్. బ్రతికించాడు అంటారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ అహజ్యా 50 మందిని చంపేశాడు. మరో బ్యాచ్ వచ్చింది, 50 మందిని చంపేశాడు. ఎందుకు సమస్య చంపేస్తున్నాడు? ఆమేన్. ఇక్కడ వైద్యుని పెట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? ఎందుకంటే వర్తమానికుడే ఒక ఔషధం లాంటి వాడు. ఆ వర్తమానాన్ని నువ్వు దాడితే నువ్వు రోగం అవుతావు, కీడు పొందుతావు. అందుకే ఈరోజు దుష్ట ప్రసంగికుడు దుష్ట దూతల్ని వెంబడిస్తే నువ్వు కీడు పొందుకుంటావు. నమ్మకమైన రాయబారైతే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆమేన్. ఈరోజు నీకు ఆరోగ్యం కావాలా? హితబోధ కావాలా? దేవుని చేత ఎన్నిక చేయబడిన దైవజనుడు అయినటువంటి ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ యొక్క బోధ నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే బోధ ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఆమేన్. అదే నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా బోధ నీకు ఆరోగ్యం కలిగి చేస్తుంది కాబట్టి, నీ జీవితాన్ని గడుతుంది కాబట్టి ఆ ఔషధాన్ని నువ్వు తీసుకో, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు. ప్రభు కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. లేచి నిలబడి మనం ప్రార్థన చేసుకుందాము. మనం ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సమర్పించుకోనండి. థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రములు తండ్రి. హల్లెలూయా. నీకు వందనాలు తండ్రి. ఓహో, ఔషధం మేము కోల్పోకూడదయ్యా. ఓ హల్లెలూయా. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా టు జీసస్. ఓ హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. నీకు స్తోత్రములు తండ్రి. ఓహో, ఔషధము. ఓ అక్కడ వర్తమానికుడు ఔషధమై ఉన్నాడు. ఈరోజు బలిష్ఠైన దూత మనకు ఔషధమై ఉన్నాడు. ఔషధాన్ని మనం కోల్పోకూడదు. ఓ ఔషధం మనకు కావాలి. ఈ వర్తమానమే ఔషధమై ఉన్నది. ఓ ఈ వర్తమానమే నిన్ను పునరుద్ధరించేదై ఉన్నది. ఈ వర్తమానమే నీకు ర్యాప్చరింగ్ ప్రయత్నించేది. ఈ వర్తమానమే నీకు ఆరోగ్యం ఇచ్చేది.
ఈ వర్తమానాన్ని ఎంత మాత్రం తృణీకరించొద్దు, ఎంత మాత్రం పక్కన పెట్టొద్దు. స్టాండ్ విత్ ద వర్డ్. వాక్యముతో నిలబడండి, వర్తమానంతో నిలబడండి. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ప్రభు మీకు తోడుగా ఉంటాడు. అహజ్యా వర్తమానికుని తప్పి ఏదో చేద్దామని నశించిపోయాడు. ఇజ్రాయేల్ యొక్క ప్రజలు అక్కడ మోషే వైద్యుడైన మోషేని విడిచిపెట్టి బిలాము దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు కీడు పొందుకున్నారు. కానీ ఎవరైతే ఏలియాని సమీపించారో, వైద్యుడైన ఏలియాని సమీపించారో, వైద్యుడైన మోషేని సమీపిస్తున్నారో వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. నిజమైనటువంటి మన బలిష్ఠుడైన దూతను మనము సమీపించినప్పుడు, క్రీస్తును మనం సమీపించినప్పుడు మన వైద్యాన్ని పొందుకుంటాము, ఆరోగ్యాన్ని పొందుకుంటాము. కానీ నిజంగా ఈరోజు ఆ దుష్టుడైన వర్తమానికులను మనం కానీ రిసీవ్ చేసుకుంటే మనం కీడును పొందుకుంటాము. ఈ రాత్రి ప్రభువుకు సమర్పించుకోండి. బలిష్ఠైన దూత మాకు కావాలి, ఆ వైద్యుడు మాకు కావాలి, ఆ వైద్యం మాకు కావాలి, ఆ ఆరోగ్యం మాకు కావాలని ప్రభువునకు సమర్పించుకోనండి. మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభువునకు అర్పించుకోనండి, మనం ప్రార్థన చేసుకుందాము. ప్రభువునకు సమర్పించుకోనండి, ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా సమర్పించుకోండి. హల్లెలూయా టు జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల దేవా, మహోన్నతుడా, మహాగణుడా, నీకు వందనాలు ప్రభువా. నిన్నానుడు నిరంతరమై ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నిశ్చయముగా ప్రభువా ఇక సాయంత్రం సమయంలో నాయన ప్రభువా మాతో మా అందరితో నీకు వందనాలు ప్రభువా. చెల్లించుకుంటున్నావు ప్రభువా. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో నాయన, దేవా, ఎవరినైతే జగత్ పునాది వేయబడక ముందే ప్రభువా నీ ప్రణాళికను రచించావు ప్రభువా. దేవా, వారితో నువ్వు ఎల్లప్పుడూ ప్రతి కాలంలో మాట్లాడుతున్న దేవుడు అన్నావు నాయన. ఇదిగో రాత్రి సమయంలో నాయన నిజంగా మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభువా, ప్రభు నీ కృప చేత ప్రభువా, జగత్ పునాది వేయబడక ముందే నాయన మమ్మల్ని ఏర్పరచుకుని నాయన, దేవా, మా అందరితో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా. దేవా, మాకు చక్కటి విషయాలు నాయన, మాటలు ప్రభువా, మీరు మాకు బయలుపరుస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. నువ్వు ప్రేమించే వారందరికీ ప్రభువా, దేవా, నీవు ఇప్పుకుని ప్రభువా, నీ మనస్సు విప్పుకుని ప్రభువా, నీ హృదయంలో ప్రభువా మాతో మీరు మాట్లాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అవును ప్రభువా, మేమెంతో మోసపూరితమైన కాలంలో మేము జీవిస్తున్నాము నాయన. దేవా, నిశ్చయముగా నాయన, ప్రభు ఇది ప్రభు నాయన, మునుపు ఎన్నడూ లేనటువంటి ప్రభువా మోసకరమైన తెరవబడిన ఆయన అది భూమిపైకి వచ్చి ప్రభువా మనుషుల్లో ప్రభువా అది దూరిన ఆయన అనేక మందిని ప్రభువా భ్రష్టత్వం వైపు నడిపిస్తున్న రోజుల్లో మేము జీవిస్తున్నాము నాయన. దేవా, ఇటు విషయాలను ప్రభువా నువ్వు 1963లో నాయన బలిష్టమైన దూతగా నువ్వు దిగివచ్చు నాయన. ఆ గ్రంథము తెరచుడు ద్వారా నాయన మాకు స్పష్టంగా మేము ప్రభువా పక్షిరాజు అభిషేకములోంచి నాయన పక్షిరాజు నేత్రములతో ప్రభువా వాటి మేము చూడగలుగుతున్నాం ప్రభువా. అటువంటి చూపు మాకు ఇచ్చావు ప్రభువా. మేము ప్రభువా లోకములో నాయన దేవా నిత్యముగా ఎంతో ధన్యకరమైన ప్రజలమై ఉన్నాము నాయన. ఎందుకంటే ప్రభువా మాకు బలిపరుస్తున్నప్పుడు నాయన అది మమ్మల్ని మేము ఎక్కడి నుంచి వచ్చామో ప్రభువా మరో జగత్ పునాది వేయబడక ముందు మా స్థానం ఏంటో నాయన. ఇప్పుడు ఈ భూమి పైన ఎందుకు బ్రతుకుతున్నామో నాయన, మేము ఎలా జీవించాలో ప్రభువా, ఎలా వాక్యానికి లోబడుతూ ప్రభువా ప్రభు నిత్యముగా ప్రభు నాయన హీలింగ్ నాయన హీలింగ్ మెసేజ్ అయినది నాయన. దేవా, అది మా ప్రాణమును నాయన మా శరీరమును నాయన స్వస్థత కలిగించిన ఆయన ఈ దినములలో ఒక దినమున నాయన మేము పూర్తిగా మార్పు చెంది ప్రభువా దేవ మధ్యాకాశంలో నాయన నేను ఎదుర్కోబోతున్నాము నాయన. క్రీస్తు స్వరూపములోకి నాయన మమ్మల్ని ఆరోగ్యకరమైనటువంటి నాయన ఇది స్వస్థపరిచే బోధ అయినది నాయన. అది మా ప్రాణములను ప్రభువా మా తలంపులను నాయన మా శరీరమును నాయన మా ఆత్మను ప్రభువా అది స్వస్థపరుస్తుంది నాయన. దేవా, అందుకొరకు మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. దేవా, నిత్యముగా నాయన మేము దాని కొరకే ప్రభు ఏర్పరచబడి ఉన్నాము నాయన. ప్రభు నీ పోలికలోకి నాయన నీ స్వరూపంలోకి నాయన దినదినము నాయన నువ్వు తెరుచుకున్న ద్వారా ప్రభువా నీ వాక్యము బయలుపరచడం ద్వారా నాయన మేము ఏమై ఉన్నామో మాకు బయలుపరచబడుతుంది నాయన. మమ్మల్ని విశ్వాసంలోకి నడిపిస్తున్నావు నాయన, విశ్వాసంలో నుంచి పరిపూర్ణ విశ్వాసంలోకి నాయన. దేవా, నిత్యముగా నాయన ఆ ఎత్తబడే విశ్వాసంలోకి నాయన మమ్మల్ని అందరినీ నువ్వు సిద్ధపరుస్తున్నావు ప్రభువా. అది మాకు సరిపోతుంది నాయన. ఎందుకంటే ప్రభువా ఈ కనబడేవన్నీ కూడా ప్రభు అనిత్యములైనవి నాయన. దేవా, కంటికి కనబడేవన్నీ కూడా అనిత్యములైన నీ వాక్యం సెలవిస్తుంది నాయన. మేమైతే ప్రభువా తెలివైన వారిగా నాయన జ్ఞానవంతులుగా ప్రభువా అనిత్యమైన వాటి వరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన.
ఎందుకంటే ఈ కంటు కనపడేవి నాయన, ఈ భూమి కానీ ప్రతిదీ కూడా ప్రభు ఒకప్పుడు ప్రభువా అది కనిపించదానిగా ఉన్నది నాయన. అది నువ్వు పలకడం ద్వారా నాయన అవన్నీ ఉనుకులాగా వచ్చాయి ప్రభువా. అదే రీతిగా ప్రభు మా ఎత్తవాడు కూడా ప్రభువా ఒక దినమున నాయన అది మేము శరీరము మార్పు చెంది కూడా ఉందారా నాయన, మేము మరొక ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాము నాయన. అవి ప్రభు మిత్తు కాదు ప్రభువా, అది ఊహ కాదు నాయన. ఈ దినములలో ఒక దినము జరగబోతుంది నాయన. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నావు తండ్రి. నిత్యముగా నాయన స్వస్థపరిచే బోధతో నాయన హీలింగ్ మెసేజ్తో ప్రభువా మమ్మల్ని అందరినీ నువ్వు సిద్ధపరుస్తున్నది. దీన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని మేము సంపూర్తిగా సమర్పించుకోవడం తప్పించి ప్రభువా మేము ఏమీ కాదు ప్రభువా. నీకు మేము లోబడదుముగాక నాయన, మేము జీవించదుముగాక ప్రభువా. నీ కొరకు యథార్థంగా బ్రతికిన ఆయన ఎత్తబడేంతవరకు నాయన నేను మా సహోదరులు ప్రభువా ఇంతవరకు ప్రభు వాక్యం ఇచ్చినటువంటి దాసుని కూడా నిలబెట్టుకున్న ప్రభువా మా అందరితో నీకు మాట్లాడినది నీకు వందనాలు ప్రభువా. నీకు కుమారుని ప్రభువా మరింతగా బలంగా వాడుకోరు ఆయన, యథార్థమైనటువంటి సేవకుడుగా ప్రభువా, ఔషధం కలిగినటువంటి సేవకుడుగా ప్రభువా. నిత్యముగా నాయన అనేక మంది సేవకులతో పాటు ప్రభువా ఒక్క సేవకుడుగా ప్రభు నీ సేవకుడు నిలబెట్టుకో ప్రభువా. దేవా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. బలిష్టమైన దూతగా ప్రభువా ఎల్లప్పుడూ నీవే ఉంటూ ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభువా ఆ రాకడ కొరకు సిద్ధపరచమని నాయన. నిత్యముగా ప్రభువా నీ పైన విశ్వాసం ఉంచుతూ ప్రభువా నీ పైన మేము ఆనుకుంటూ ప్రభువా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ మా రక్షకుడు అయినటువంటి మాక ప్రభు నాయన మాకు క్షేమమును ప్రభువా, మా కొరకు ఆరోగ్యమును ప్రభువా, ఆ హెల్దీ ప్రభువా, ఆ విటమిన్స్ని పట్టుకుని వచ్చినటువంటి మా ప్రియుడు అయినటువంటి నాయన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అద్భుతమైన కృప ఈ రాత్రి విశ్వాప్తుకున్న వధువుకి ఆయన కృప తోడుగా ఉండి మంచి ఆరోగ్యమైన రెక్కల కింద కలుగు చేయను గాక. ఆమేన్. ఆమేన్. షలోమ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు ఆల్.